హాయ్. ఇవాళ నా వీడియోలో నేను మన స్వార్జితంతో సంపాదించుకున్న ఆస్తి ఒకవేళ మనం వీలునామా రాయకుండా కనుక చనిపోతే ఎవరెవరికి వెళ్తాయి, దానికి ఎవరు వారసులుగా ఉంటారు అన్న దాని గురించి వాళ్ళు చెప్పబోతున్నానండి. సో మనం ఒకవేళ మన స్వార్జితమైన ఆస్తి కాబట్టి మనం ఒకవేళ వీలునామా కనుక రాసాము అంటే మన వీలునామాలో ఏమైతే రాసామో వాళ్ళకే ఆస్తి అన్నది చెందుతుంది. సో అది వీలునామాలో మీ ఇష్టము, మనం ఎవరికైనా అమ్ముకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి ఆస్తి అన్నది రాసుకోవచ్చు, లేదంటే ఒక కొడుకుకి ఆస్తి అన్నది రాసుకోవచ్చు, లేదంటే కూతుర్లకి ఆస్తి రాసుకోవచ్చు. ఎందుకంటే అది స్వార్జితమైన ఆస్తి కాబట్టి ఆ వీలునామాలో మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. సో అది చెల్లుబాటు అన్నది అవుతుందన్నమాట. ఒకవేళ మీరు వీలునామా కనుక రాయకుండా చనిపోతే అప్పుడు ఆ ఆస్తి ఎవరికి వెళ్తుంది అంటే దీన్ని మొత్తం 2 క్లాజుల కింద డివైడ్ చేశారండి. హిందూ సక్సెసేషన్ యాక్ట్ ప్రకారం, అంటే హిందూ వారసత్వ చట్టం ప్రకారము దీన్ని మొత్తం 2 క్లాజెస్ కింద డివైడ్ చేశారు. క్లాజ్ 1లో ఎవరుంటారు అంటే అతని యొక్క తల్లి ఉంటుందండి. సో ఇక్కడ తండ్రికి వాటా రాదు, ముందు తల్లికి వస్తుందన్నమాట. ఎవరు కొడుకు ఒక్క కష్టార్జితంతో తల్లికి వాటా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అతని యొక్క భార్యకు ఉంటుంది. సో భర్త చనిపోతాడు కాబట్టి ఆ వితంతువైన భార్యకి ఒక వాటా ఉంటుంది. అలాగే అతని యొక్క పిల్లలకండి, అంటే కొడుకుకి కూతురికి ఇద్దరికి కూడా సమానమైన వాటా ఉంటుంది. 2005 సవరణ తర్వాత కుమార్తెకు కూడా తండ్రి యొక్క ఆస్తిలో సమానమైన వాటా అన్నది కలిగి ఉన్నారనమాట. సో ఈ క్లాజ్ 1లో వీళ్ళు ఉంటారండి. ఒకవేళ అతనికి ఒకళ్ళకన్నా ఎక్కువ భార్యలు ఉంటే, 2 భార్యలు ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళకి 2 వాటా లేరనమాట. సో ఆ ఒక వాటానే ఆ 2 భార్యలు అన్నది పంచుకోవాలి. ఇప్పుడు ఈ క్లాజ్ 1లో చెప్పిన వాళ్ళ లిస్టులో ఉన్న వాళ్ళు వీళ్ళ అతని యొక్క ఆస్తిని సమానంగా పంచుకుంటారు, సమాన వాటాలు కలిగి ఉంటారనమాట. అంటే ఇప్పుడు సపోజ్ అతనికి ఒక 12 లక్షలు లేకపోతే ఒక 20 లక్షలు ఆస్తుంది అనుకోండి, ఒక ఇద్దరే ఉన్నారు అంటే అతనికి తల్లి చనిపోయి ఉంది, భార్య లేదు, కొడుకు కూతురే ఉన్నారనుకోండి సపోజు. సో 20 లక్షల ఆస్తిని 10 పంచుకుంటారు. నలుగురు ఉంటే 5 పంచుకుంటారు. 5 ఉంటే అలాగా దాన్ని అన్నదాన్ని సమానంగా వాళ్ళు ఆ వాటా అన్నది పంచుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్లాజ్ 1లో వాళ్ళు ఎవ్వరూ బతికిలేరు అంటే ఒకవేళ వాళ్ళ పిల్లలు కనుక ముందే చనిపోయి ఉంటే, అంటే అతని యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ చనిపోయి ఉంటే వాళ్ళ పిల్లలకి వెళ్తుందండి. కుమార్తె పిల్లలకి కానివ్వండి, కుమారుడు యొక్క పిల్లలకి కానివ్వండి, అతని ఆస్తి అనేది వెళ్తుందన్నమాట. సో ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్లాజ్ 1లో చెప్పిన వాళ్ళు ఎవ్వరూ బతికిలేరు అనుకోండి, అంటే కుమారుడు లేరు, తల్లి లేదు, పిల్లలు లేరు, వీళ్ళు ఎవ్వరూ లేరు అనుకోండి, అప్పుడు క్లాజ్ 2కి వెళ్తుంది. క్లాస్ 2లో ఎవరుంటారు అంటే క్లాస్ 2లో మొత్తం 8 కేటగిరీస్ కింద డివైడ్ చేశారండి. ఇందులో కేటగిరీ 1లో కనుక ఎవరైనా ఉన్నారంటే అతని ఆస్తి మొత్తం కేటగిరీ 1లో ఉన్న వాళ్ళకి వెళ్తుందనమాట. ఒకవేళ కేటగిరీ 1లో ఎవరు లేరనుకోండి, కేటగిరీ 2లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్తుంది. కేటగిరీ 2లో కూడా ఎవరు లేకపోతే కేటగిరీ 3లో ఉన్న వాళ్ళకి ఆస్తి అన్నది వెళ్తుందనమాట. సో వాళ్ళు హక్కు కలిగి ఉంటారు. వాళ్ళు లేని పక్షంలోనే నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళి వాళ్ళకన్నది ఆ వాటా అనేది సంక్రమిస్తుంది అనమాట, ఆస్తి అనేది సంక్రమిస్తుంది. సో ఇందులో ఈ క్లాస్ 2లో ఫస్ట్ కేటగిరీలో ఎవరు ఉంటారంటే అతని యొక్క తండ్రి ఉంటాడండి. ఒకవేళ తండ్రి కనుక బతికి ఉన్నాడు, మన క్లాజ్ 1లో చెప్పిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు అనుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా తన ఆస్తి అంతా కూడా తండ్రికి వెళ్తుందండి. ఒకవేళ తండ్రి కూడా లేడు, చనిపోయాడు అంటే అప్పుడు నెక్స్ట్ కేటగిరీ 2లో ఎవరు ఉంటారు అంటే కొడుకు యొక్క కుమార్తె యొక్క కుమారుడు, కొడుకు యొక్క కుమార్తె యొక్క కుమార్తె ఉంటారండి. అలాగే అతని యొక్క సోదరుడు, అతని యొక్క సోదరి ఉంటారండి. సో ఈ నలుగురికి అన్నది అక్కడ వాటా అన్నది ఉంటుంది, హక్కు అన్నది కలిగి ఉంటారు. ఒకవేళ ఈ కేటగిరీలో కూడా వాళ్ళు ఎవరు లేరు అంటే నెక్స్ట్ కేటగిరీకి వెళ్తుందండి. నెక్స్ట్ కేటగిరీలో ఎవరు ఉంటారంటే కుమార్తె యొక్క కుమారుడు యొక్క కుమారుడు, కుమార్తె యొక్క కుమారుడు యొక్క కుమార్తె, కుమార్తె యొక్క కుమార్తె యొక్క కుమారుడు, కుమార్తె యొక్క కుమార్తె యొక్క కుమార్తె. సో కుమార్తెకి సంబంధించిన వాళ్ళు అన్నది ఇందులో ఈ వాళ్ళ యొక్క కుమారులు కుమార్తెలు ఇందులో వస్తారండి. ఒకవేళ ఈ కుమార్తెకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు బతికి లేరు అని అనుకుంటే నెక్స్ట్ కేటగిరీకి వెళ్తుందండి. నెక్స్ట్ కేటగిరీలో ఎవరు ఉంటారు అంటే అతని సోదరుడు ఉంటాడు కదండి, సోదరుడు యొక్క కుమారుడు, అలాగే సోదరి యొక్క కుమార్తె, సోదరుడు యొక్క కుమార్తె, అలాగే సోదరి యొక్క కుమారుడు, అలాగే సోదరి యొక్క కుమార్తెకి ఇందులో హక్కు అన్నది కలిగి ఉంటారన్నమాట. అంటే సోదరుడికి సంబంధించిన పిల్లలకి ఇందులో వాళ్ళకి ఆస్తి అనేది సంక్రమిస్తుంది. ఒకవేళ అందులో కూడా ఎవరు లేరు అంటే నెక్స్ట్ కేటగిరీలో ఎవరు ఉంటారంటేనంటే పెటర్నల్ పేరెంట్స్ ఉంటారు. అంటే తండ్రి యొక్క తల్లి, అంటే అతని యొక్క నాయనమ్మ తాతయ్యలు అనమాట. సో వాళ్ళకి ఈ ఆస్తి అన్నది చెందుతుంది. ఒకవేళ వాళ్ళిద్దరు కూడా లేరు అంటే తండ్రి యొక్క సోదరుడికి, తండ్రి యొక్క సోదరికి ఈ ఆస్తి అన్నది చెందుతుంది. ఒకవేళ వాళ్ళు కూడా ఆ కేటగిరీలో కూడా ఎవరు లేరు అనుకుంటే అప్పుడు అతని తల్లి యొక్క తండ్రికి, తల్లి యొక్క తల్లికి చెందుతుంది. సో తల్లి యొక్క అంటే అమ్మమ్మ తాతయ్యలు అనుకోండి, సో వాళ్ళు కూడా లేరు అనుకోండి, అప్పుడు అతని తల్లి యొక్క సోదరుడికి, అతని
అది తల్లి యొక్క సోదరుడికి, తల్లి యొక్క సోదరికి ఈ ఆస్తి అనేది చెందుతుంది. సో తల్లి యొక్క వాళ్ళు కూడా ఎవరూ లేరు, ఇంకా అతని వైపు అసలు ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని కేటగిరీలు కూడా ఎవరూ లేరు అనుకుంటే అప్పుడు ఇదే ఎలా వెళ్తుందంటేనండి, నెక్స్ట్ కాగ్నెంట్స్ ఉంటారండి. యాగ్నెంట్స్ అంటే ఏంటి అంటే పురుష సంతతి అనమాట. అంటే అతని యొక్క వారసత్వం, అతని యొక్క వంశంలో అతని యొక్క వాళ్ళ యొక్క ఎవరైనా వాళ్ళ యొక్క వారసత్వంలో ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి అతని ఆస్తి అన్నది వెళ్ళటం జరుగుతుంది. ఒకవేళ అతని యొక్క పురుష సంతతిలో ఎవరు లేరు అనుకుంటే అప్పుడు కాగ్నెంట్స్కి వెళ్తుందండి. కాగ్నెంట్స్ అంటే ఎవరు అంటే స్త్రీ సంతతి అనమాట. అంటే అతని యొక్క భార్య వైపు వాళ్ళకి అతని ఆస్తి అన్నది సంక్రమించడం, అంటే అమ్మ వైపు వాళ్ళకి కానివ్వండి, ఇలాగా ఈ ఆస్తి అన్నది సంక్రమించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి, ఒకవేళ నేను చెప్పాను కదండి, ఇది వీలునామా రాయకపోతేనే ఈ ప్రియారిటీ ప్రకారం ఆస్తి అన్నది వెళ్తుంది. ఒకవేళ అతను వీలునామా రాస్తే అతని స్వార్జితం కాబట్టి ఆ ఆస్తి అతని అమ్ముకోవచ్చు, అలాగే గిఫ్ట్ డీడ్ అన్నది కూడా ఇచ్చుకోవచ్చు. సో మీకు ఒకవేళ వీటిల్లో కనుక ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.